అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అగస్త్య స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు క్రియాయోగి ఆదూరి ఉదయ్ భాస్కర్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు. అయితే శివరాత్రి రోజున, ముఖ్యంగా ఈ మహాశివరాత్రి రోజున చాలా వరకు, అంటే ఎప్పుడు ఉపవాసం ఉండని వారు, జాగరణ చేయని వారు కూడా ఖచ్చితంగా సంవత్సరంలో ఒక్కసారి శివరాత్రి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉంటారు, ఆలయానికి వెళ్తారు, స్వామికి అభిషేకం చేస్తారు, జాగరణ ఉంటారు, విశేషంగా చూస్తూ ఉంటాం. అసలు ఎందుకని ఉపవాసము, జాగరణ ఈ రోజు విశేషం, ఎందుకని ప్రత్యేకంగా ఉండాలి? ఆ రోజున స్వామిని ప్రసన్నం చేసుకోవాలి అని అంటే స్వామి ఎట్లాగో అభిషేక ప్రియుడు, అందరికీ తెలిసిందే. మరి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే స్వామిని ప్రసన్నం చేసుకోగలుగుతాము? వాటి గురించి. తప్పనిసరిగా అండి. ఈశ్వరానుగ్రహ దేవా పుంసాం అద్వైత వాసన అంటే ఈశ్వరుని ఆరాధన చేస్తే మనకి అద్వైత వాసన అంటే, అద్వైతం అంటే ఉన్నదొకటే ఆత్మ. మనందరం కూడా తెలుసు, సోల్ ఎన్లైట్మెంట్ అని తెలుసు ఈ కాలంలో. అందుకని ఆ రకంగా అసలు ముఖ్య ప్రధానమైనటువంటి అవసరం మనిషికి నేనెవరు అని తెలుసుకోవడం ప్రధానం. అందుకోసం మానవ జన్మ ఎత్తాడు. శివాయ గురవే నమః. శివుడు ఎవరు అని అంటే గురు ద్వారా, గురుముఖత ద్వారా మనం గనక ఆచరిస్తే మన జన్మ ధన్యం అవుతుంది. అందుకని శివరాత్రి రోజున అంత దూర ప్రయాణాలు చెయ్యొచ్చు, ఓపిక ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా శివుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే మనకు గణపతి చవితి రోజున ఎలా అయితే చూపించారో కథ పురాణంగా, శివపార్వతుల చుట్టూ తిరిగితే గణాధ్యక్షుడిగా ఎలా అయినాడో మనకు కూడా మన అవసరాలన్నీ అలా గురు చుట్టూ ప్రదక్షిణ చేసి గురు పాదాలని కనుక అభిషేకం చేసిన ఆ శివరాత్రి రోజున మాది కుర్తాళపీఠం, మౌనస్వామి పీఠం, విమలానంద భారతి మా మేనమామ. అందుకని ప్రస్తుతం ఉన్నటువంటి సిద్ధేశ్వరానంద భారతి పాదపద్మాలకి నమస్కరిస్తూ, నేను ఒకనొక సంవత్సరంలో మన హైదరాబాద్లో ఆయన వచ్చినప్పుడు నల్లగుంట దగ్గర ప్రాంతంలో రామాలయం దగ్గర ఆ వారం రోజులు వ్యాఖ్యానానికి ఆయన వచ్చినప్పుడు ఆ శివరాత్రి సందర్భంగా నేను స్వయంగా ఏ క్షేత్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా, ఎక్కడికో వెళ్లకుండా ఆయన పాదపద్మాలకి భార్యా సమేతంగా నేను అభిషేకం చేశాను. నా జన్మ ధన్యమైంది. అందుకని ఈ రోజున ఈ జ్ఞానం అనేక మంది గురువులు, గురు పరంపర అరిపురాల విశ్వం గారితో ఆరంభమై అనేక మంది గురువుల యొక్క ఆశీర్వాదంతో ఇప్పటి వరకు 35 పుస్తకాలు రాశాం. అందుకని ఈ శివ పంచాక్షరిని ప్రతి వాళ్ళు కూడా, తల్లి తండ్రి కూడా పిల్లలకి ఆ మంత్ర రూపేణ ఇవ్వచ్చు. అందుకని అన్ని మంత్రాలకి వేరే వాటికి నియమాలు ఎక్కువ ఉన్నా శివ పంచాక్షరికి ఉండదు. అయితే ఇందులో ఒక రహస్యం ఉంది. శివ పంచాక్షరిలో ఓం నమః శివాయ అందరికీ తెలుసు. అయితే ఈ ఓం నమః శివాయ వల్ల ఇది శక్తి మంత్రం, శక్తి ప్రధాన మంత్రం. అలాగే ఓం శివాయ నమః, దీన్నే ఓం శివాయ నమః అంటే సదాశివుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదే చదవడం అంతే. అంతే. ఓం శివాయ నమః, ఓం నమః శివాయ, శక్తి వస్తుంది. అందుకని శివశక్త్యాయుక్తో యతి భవతి. లలితా సహస్రనామాలు కూడా శివశక్త్యా అని చివరిలో లలితాంబికాయ నమః అని నామం ఉంటుంది. ఏం చూపిస్తోంది? అమ్మవారికి ఏది ఇష్టం? ఈశ్వరుని అభిషేకం చేయడం, ఈశ్వరుని ఆరాధించడం ఇష్టం. ఈశ్వరుడికి ఏమి ఇష్టం? శక్తిని ఆరాధించడం ఇష్టం. అంటే మన దేహంలో కింది భాగం శక్తి, హృదయం నుంచి పై భాగం ఈశ్వరుడు. శివలింగమే మొట్టమొదట. అసలు ఈ దేవాలయాలు, ఈ విగ్రహాలు, ఈ రూపాలు లేనప్పుడు మొట్టమొదట ఆవిర్భవించినది ఏది? శివలింగం. అందుకని ఆ శివలింగం కింది దాన్ని పానపట్టం అంటారు, పైదాన్ని లింగం అంటారు. అందుకని పైది ఏం చూపిస్తుంది? మన శిరోభాగాన్ని చూపిస్తుంది. కింది భాగం మన దేహం కింది భాగాన్ని చూపిస్తుంది. అందుకని ఇది సైన్స్ ప్రకారంగా తెలుసుకోవాల్సిన విషయం. అందుకని ఈ శివరాత్రికి ఎక్కువ ప్రాధాన్యత. కాశీ విశ్వేశ్వరుడు అన్నారు. ఈ విశ్వానికి ఈశ్వరుడు కాశీ విశ్వేశ్వరుడు. కాశీ అంటే అసి, మా త్రినేత్రం. మనకు కూడా పాల భాగంలో
అందుకని మనం బొట్టు కానీ విభూతి కానీ పెట్టడంలో అర్థం ఏంటంటే జ్యోతి స్వరూపం. ఈశ్వరుడు అంటే ఆ లింగోద్భవ సమయంలో అసలు శివరాత్రికి ఎప్పుడు ప్రాధాన్యత, మీరు ఏం అభిషేకం చేస్తారా దాని గురించి ఎలాగో చెప్దాం. పంచామృతాలతో అభిషేకం చేస్తాం. కానీ మీరు మామూలుగా జలాన్ని, కొబ్బరి నీళ్ళని కానీ, గంగా జలాన్ని కానీ జలంతో అభిషేకం చేసినా ఆయన సంతోషిస్తాడు ఈశ్వరుడు. మనం ప్రతిదీ అన్నీ ఉండాలని ఏం లేదు. అందుకని మనం ఇప్పుడు పగలు ఎంత శ్రమ పడ్డారా, ఏం జపం చేశారా, క్షేత్ర దర్శనం చేశారా ప్రాధాన్యత కాదు. లింగోద్భవ సమయానికి 12 నుంచి 1 గంట సమయంలో లింగోద్భవ సమయం అంటారు. ఆ సమయానికి మనం మెలకుగా ఉండాలి, శివనామ జపం చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందండి, అప్పుడు యోగ ధ్యానంలో మీకు ఆ జ్యోతి దర్శనం, ఒకానొక ఆనంద అనుభూతి కలుగుతుంది. మన లోపల నుంచి జ్యోతి అంటే జ్ఞానము, మనలో ఉండేటువంటి ఆత్మ, హృదయంలోనే ఈశ్వర సర్వభూతానాం హృదయోర్జున తిష్టతి అని భగవద్గీతలో కూడా ఈశ్వరుడు ఎక్కడున్నాడంటే నీ హృదయంలో ఉన్నాడని చెప్పాడు ఆయన. అంత సులభంగా చెప్పినటువంటి ఈశ్వరుని మనం ఒక రాత్రిపూట అలా 12 గంటల నుంచి 1 గంట 2ంటికి కనీసం ఆ ఒక్కరోజు 12 నుంచి 2 గంటల లోపల మనంత ప్రశాంతంగా కూర్చోవడానికి మనం ఏర్పాటు చేసుకోవాలి. అంతేగాని మనం ఎక్కడెక్కడో క్షేత్రాలు అక్కడిక్కడ తిరగద్దనేం లేదు. అన్నీ అద్భుతమైన క్షేత్రాలే, వాటి తిరగచ్చు. తర్వాత ఎలా పూజించాలి అంటే పంచామృతాలతో పూజించాలి. పాలు, నెయ్యి, పెరుగు, తేనె, చక్కెర, ఇవి పంచామృతాలు. వీటిలో ఏం చూపిస్తున్నాయి అవన్నీ మనకి? ఈ నెయ్యి కనుక మనం వాడినా ఈ ఎడమ రాసికానంద్రాన్ని ప్రేరణ కలిగిస్తుంది నెయ్యి. తేనె మనం ఎందుకు తీసుకుంటాం? కుడి నాసికా రంధ్రానికి. అందుకని దీనికి ఏదైనా బ్లాకేజెస్ ఉంటే ఒక చుక్క తేనేస్తారు. అందుకని లెఫ్ట్ సైడ్ నాస్ట్రల్ కరెక్ట్గా లేకపోతే ఒక చుక్క నెయ్యి వేస్తారు, స్వచ్ఛమైంది ఆవు నెయ్యి. ఇవన్నీ ఆరోగ్య సూత్రాలు. మన హెల్త్ కాపాడుకోవడం కోసమే ఈ దేవతా రూపాలుగా ఈ పూజలు కానీ ఇవన్నీ పెట్టారు. కానీ ఇప్పుడు వేయొద్దు అంటున్నారు కదండి ఈ నూనెలు, ఇవన్నీ నూనెలు వేయకూడదు. స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేయచ్చు. స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఒక్క డ్రాప్ అంతే వేయచ్చు. అది ఉన్నదే. మన పంచామృతాలు ఎందుకు వాడుతున్నాం? భగవంతుడికి. వాటిట్లో అంతరార్థం ఉంటుంది అలా ప్రతిది కూడా. అలాగే ఆ ఈశ్వరుడికి మనం స్వరూపంగా భావించినప్పుడు ఆయన ఈ చర్మం, ఒక జంతు చర్మాన్ని ధరిస్తాడు. అదేం చూపిస్తోంది? పృథ్వీతత్వానికి నిదర్శనం జంతు చర్మం. అలా ఆయన పైన గంగ ఉంటుంది, అది జలానికి ప్రాధాన్యత. అంటే మనం కాశీ విశ్వేశ్వరుడు అన్నాం, జలానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మనం తీసుకునే ఆహారం కన్నా దానికన్నా ఎక్కువ శాతం జలం ఉండాలి. ఇప్పుడు అన్ని అనారోగ్యాల కారణం ఏంటి? మన పదార్థంగా ఎక్కువ తీసుకుంటున్నాం, స్వచ్ఛమైన జలాన్ని ఎక్కువ. లిక్విడ్ డైట్స్, పళ్ళ రసం కానీ, ఎనీథింగ్, మజ్జిగ కానీ అనేక రకాలుగా తీసుకోవచ్చు. కానీ మనమే పరీక్ష చేసుకోవాలి. ఈ పంచామృతాలతోటి ఆ ఈశ్వరాభిషేకం చేస్తున్నప్పుడు మనం రేపటి నుంచి మన లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవాలి, స్వరూపాన్ని చూసినా తెలుస్తుంది మీకు. ఏమని? ఆ చర్మం చూస్తే పృథ్వీతత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే మన కాన్స్టిపేషన్ లేకుండా ఉండాలి అంటే అక్కడ పులగం అనేటువంటి పదార్థాన్ని నివేదన చేస్తూ ఉంటారు మామూలు దేవతలుగా. ఎందుకు చేస్తారు? అది తింటే మనకి మూలాధారం రెక్టిఫై అవుతుంది, కాన్స్టిపేషన్స్ పోతుంది. నెక్స్ట్ స్వాధిష్టాన చక్రం, జలతత్వం. పైన గంగ ఏం చూపిస్తోంది? రోజు 9 గ్లాసుల నీళ్లు స్వచ్ఛమైన తాగాలని చూపిస్తోంది. ఈశ్వరుడు అది చూపిస్తున్నాడు. మీరు పూజ ఎంత చేశారా, ఎక్కడికి వెళ్ళారా, ఏ క్షేత్రం వెళ్ళారా, అది మీ ఇష్టం, మీ ఓపికని బట్టి. అందుకని ఆ శివరాత్రి రోజున ఈ 5 మీద మనం దృష్టి పెట్టాలి. 5 పదార్థాల మీద 5 రకాలుగా ఆయన శరీరాన్ని చూస్తున్నప్పుడు, ఆ దేహాన్ని చూస్తున్నప్పుడు మనకి భావన కలగాలి. ఇదే తత్వబోధ. అందుకని శివాయ గురవే నమః అని ఒక గురువు ద్వారా గనక ఈ ఓం నమ శివాయ కానీ, ఓం శివాయ నమః కానీ మంత్రదీక్షగా తీసుకొని చేస్తే మన జన్మ ధన్యమవుతుంది. అందుకని ఒకటి చర్మము, రెండవది గంగ, తర్వాత త్రినేత్రం అగ్నిని చూపిస్తోంది, అగ్ని ప్రాధాన్యత చూపిస్తోంది. తర్వాత డమరుకం శబ్దానికి ఆకాశతత్వాన్ని చూపిస్తోంది. ఆయన రాసుకున్న విభూది అంతా వాయుతత్వాన్ని చూపిస్తోంది. ఈ పంచతత్వాలే. 5 ఎలిమెంటల్ బాడీ మనది. మనలో ఉన్న 5 ఎలిమెంట్స్ని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మనది.
ఏ పండుగ వచ్చినా ఏ సందర్భంగా వచ్చినా ఉమ్, అందుకని ఆఖరికి ఆయన్ని భగవన్ నామస్మరణ చాలా మంచిది. ఈ నామం చేయలేకపోయినా, వేరే పూజలు చేయలేకపోయినా, అష్టోత్తరం చేయలేకపోయినా రోజు సంధ్యావందనంగా ఈసారి మనకి ఆదివారంగా వస్తోంది శివరాత్రి. ఆహా. ఏం చూపిస్తోంది? ఈ సూర్యుడే ఈశ్వరుడు, ఆ పైన సూర్యుడే ఈశ్వరుడు. సూర్య ఉపాసన చెయ్యాలి. ఉమ్, అందరూ కూడా సంధ్యా సమయంలో వందనం చెయ్యాలి. ఆహా. మరి ఎలా చేస్తారండి వందనం అంటే? నమోస్తు అనంతాయ సహస్రమూర్తయే సహస్రభావే శిరోరుభావే సహస్రనామే పురుషార్థ అని చెప్పేసి శాశ్వతే అని చెప్పేసి సహస్రకోటి యుగధారిణే నమః. ఇది భగవన్ నామ స్మరణ. ఉమ్, దీని ద్వారా ఇది సంధ్యావందనంలో ఉంటుంది. ఉమ్, ప్రతి మనిషి పిల్లలందరికీ ఇది నేర్పాలి. గాయత్రి పరివార్ వాళ్ళు ప్రతిరోజు ఆచరిస్తారు ఉమ్, ఇందులో. అందుకని ఈ రకంగా ఈ భగవన్ నామస్మరణ చేసిన ఉమ్, ఈశ్వరుడు సంతోషిస్తాడు. లేదా ఓం నమ శివాయ, ఓం శివాయ నమః మంత్రంగా చేసుకోండి. అదేం చూపిస్తోంది? సహస్ర శీర్ష, సహస్రనామాలతో పూజ చేస్తున్నారు కదా. అవును. దీని అర్థం తెలుసుకుంటే కదా మనకి జన్మ సార్థకత అవుతుంది. అందుకని దీని అర్థం ఎక్కడుందండి? పురుష సూక్తంలో ఉంది. ఉమ్, అంటే రుద్రం, ఆ రుద్ర చమకాలతోటి అభిషేకం చేస్తుంటారు. ఉమ్, పురుష సూక్తంతో, స్త్రీ సూక్తంతో కూడా చేస్తుంటారు. అందుకని అందులో ఆ రహస్యం ఉంది. పురుషుడు కాబట్టి సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష సహస్రపాత్. ఉమ్, ఆ పురుష సూక్తం మొట్టమొదటి ఒక్క శ్లోకంలోనే అసలు ఈ భగవంతుడు ఎవరు 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 అనే రహస్యం అంతా ఉంది. ఉమ్, అందుకని ఇది గురుముఖత. మనం ఈ సూక్తాలని, పంచ సూక్తాలని ఒకప్పుడు పిల్లలందరికీ గురువులు కూడా సాంప్రదాయంగా ఏం నేర్పుతారండి, ఏం నేర్పాలి గురువు అంటే పంచ సూక్తాలని నేర్పాలి. ఉమ్, పురుష సూక్తం, స్త్రీ సూక్తం, నీలా సూక్తం, ఆ, భూ సూక్తం ఇలా ఉండేది. ఉమ్, ఈ విధంగా మీరు ఆ ఈశ్వరారాధన చేసుకోవచ్చు. ఈ 5 కూడా మనకి ప్రధానమైన క్షేత్రాలు కంచి భూతత్వానికి సంబంధించింది, ఉమ్, జంబుకేశ్వరం జలానికి సంబంధించింది, అగ్నితత్వం అరుణాచలం అగ్నికి సంబంధించింది, మన దగ్గర ఉన్న కాళహస్తి వాయుతత్వానికి సంబంధించింది, చిదంబరం ఆకాశతత్వానికి సంబంధించింది. ఉమ్, 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఇలా 5 శైవ క్షేత్రాలు ఉన్నాయి. అవును. ఇది ఒక్కోటి మనలో ఏ తత్వం సరిగ్గా లేదో ఉమ్, దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి అవి ఉన్నాయి క్షేత్రాలు. ఉమ్, అలానే ఇది సైన్స్ అండి. ఇది గురుముఖత విద్య. దీన్ని గురుముఖత మనం తెలుసుకొని విద్యగా నేర్చుకొని మన శరీరాన్ని మనమే బాగుపరుచుకోవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే కొన్ని లక్షల రూపాయలు సేవ్ అవుతాయి. ఏదో ఒక క్షేత్ర దర్శనమైన చేసుకోవచ్చు, ఏదైనా ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. నామజపమైన ప్రతి చేసుకోవచ్చు. నెల కూడా మహాశివరాత్రి వస్తుంది. ఒకవేళ ఈ శివరాత్రికి మనం అనుకున్నంతగా చేయలేకపోయినామండి అంటే ఉమ్, 12 నెలలు అవకాశం ఇచ్చాడు. ప్రతి నెల క్యాలెండర్లో చూసుకోండి మాస శివరాత్రిని వస్తుంది. ఉమ్, పోనీ ఆ రోజు చేయండి. ఆహా. మీరు అంతే అనుకున్నది ఫలితం ఉంటుందా? ఆ రోజు క్షేత్రానికి వెళ్ళండి, ఉమ్, అక్కడ చేయండి. ఉమ్, 12 అవకాశాలు ఇచ్చాడు భగవంతుడు. ఉమ్, కనీసం ప్రతి మనిషి 5-6 అవకాశాలని సులభంగా పొందొచ్చు. ఉమ్, ఒక 5-6 మనం మిస్ అయినా, అంతే. ఏమన్నా అన్ని అకారణంగా మిగిలినవి. కుదరపోయినా 5-6 నెలలు మాత్రం ఈశ్వరారాధన చేసుకోవచ్చు చక్కగా. మాస శివరాత్రి, ప్రతి నెల శివరాత్రి, దాన్నే జగ్నేకే రాత్ అని ముస్లిమ్స్ చేస్తారు. ఉమ్, ఉమ్, ఉమ్. సర్వే జనా సుఖినో భవంతు.